ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఈ కంపెనీ ఫౌండర్, అందరికీ ప్రియమైన బిజినెస్ మ్యాన్, ఆదర్శప్రాయుడైన శ్రీ సారంగపాణి గారు ఇప్పుడు మన మధ్య లేరు. ఇదెంతో దురదృష్టకరమైన విషయం. కానీ ఆయన్ని షూట్ చేసిన వాళ్ళని అతి త్వరలోనే పట్టుకొని శిక్ష వేయించబోతున్నాను. కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగితే ఎవరికీ తెలియదులే అనుకుంటుందట. కాని నేరం చేసిన వ్యక్తి చట్టానికి ఎలాగైనా చిక్కుతారు. సారంగపాణి గారి ఆశలు, ఆశయాలు మనం ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొన్ని అవకతవకలు ఈ కంపెనీలో జరుగుతున్నాయి. అనవసరమైన ఖర్చులు, తలకు మించిన భారం అవుతున్న వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయబోతున్నాను. శ్రీ సారంగపాణి గారి ఆశయాలకు వారసురాలిగా ఆ హంతకురాల్ని పట్టుకున్నాక ఈ కంపెనీ తరపు నుండి ఒక ప్రకటన విడుదల చేస్తాను. ఏం చెప్పబోతుంది? ఇంకేం చేస్తుంది? తనే పాణి వారసురాలిగా ప్రకటించుకుంటుంది, లేదా అది నాతోనే చేయించాలని చూస్తుంది. అంతదాకా ఈ రోజుని బయట ఉండనివ్వకూడదు. తొందరగా జైలుకి పంపించాలి. అదే పనిలో ఉన్నాగా. ఏదో ఖర్చులు అవి ఇవి అంటుంది. చూద్దాం, అదే చూద్దాం. రోజా గారు, అసలు ఈ మీటింగ్ ఎందుకు అరేంజ్ చేశారో కొంచెం చెప్తారా? తప్పకుండా దామోదర్ గారు. ఇంట్లో అనవసర ఖర్చులు తగ్గిస్తే ఇంటికే ఆదాయం మిగులుతుంది. కంపెనీలో తగ్గిస్తే కంపెనీ ఆదాయాలు ఇంకో పనికి ఉపయోగించొచ్చు. దీన్నే కాస్ట్ కట్టింగ్ అంటారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి ఇచ్చే గౌరవ వేతనం లక్షల్లో ఉంటుంది. దాన్ని 70% కట్ చేస్తున్నాను. ఇందులో ముఖ్యంగా ముగ్గురు చాలా ఎక్కువ శాలరీస్, ఫెసిలిటీస్ కంపెనీ మనీ రూపంలో పొందుతున్నారు. అందులో ముఖ్యంగా మాలతి మేడం గారు, నిత్య మేడం గారు సుమారు సంవత్సరానికి 4 కోట్ల వరకు తీసుకుంటున్నారు. అయితే ఆ మొత్తాన్ని 80% కట్ చేస్తున్నాను. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? ఎస్ మేడం, నాన్సెన్సే. 4 కోట్లు సంవత్సరానికి తీసుకుంటూ మీరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా ఎన్నిసార్లు మీటింగ్కి వచ్చారు? ఎన్ని సలహాలు ఇచ్చారు? మీ వల్ల కంపెనీకి ఎన్ని రూపాయల లాభం కలిగింది? 4 కోట్లు ఖర్చు చేస్తే కనీసం
400 రూపాయల విలువ గల సలహా అయినా ఇచ్చారా? మీరు అంతే, మీ కూతురు గారు నిత్యా మేడము అంతే. దామోదర్ గారు, ఈ లిస్ట్ లో మీరు ఉన్నారు. మీకొచ్చే సంవత్సర జీతంలో 80% కట్ చేస్తున్నాను. దిస్ ఇస్ అన్ఫేర్. నిత్యా మేడం గారు, మీరు కంపెనీకి వచ్చి సైన్ చేసిన అటెండెన్స్ రిజిస్టర్ చూపిస్తాను. ఏ రోజైనా సరిగా కంపెనీకి వచ్చారా? లేదు కదా? అలాగే మీరు సిగ్నేచర్స్ చేసిన రిసీట్స్, కంపెనీ నుంచి తీసుకువెళ్ళిన చెక్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా చూస్తారా? లాస్ట్ మంత్ లో 2 సార్లు, అంతకు ముందు నెలలో 2 సార్లు, నెలకు 2 రోజులు కంపెనీకి వస్తారు. మీ ఫోన్ బిల్, మీ కార్ ఖర్చులు, మీకు లక్షల్లో జీతాలు, అవన్నీ అవసరమా చెప్పండి? ఇకపై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికీ వారిచ్చే సలహాలు, వాళ్ళిచ్చిన సేవల్ని బట్టే జీతం ఉంటుంది, నాతో సహా. ఊరికే కూర్చొని లక్షల్లో జీతాలు తీసుకోవడం అంటే ఇండైరెక్ట్ గా కంపెనీని దోచుకోవడం. ఇకపై ఈ దోపిడీలు సాగవు. ఒక్కొక్కరికి నోటీసులు వస్తాయి, జాగ్రత్తగా ఉండండి. బెదిరిస్తున్నావా? ఎస్, చట్టబద్ధంగా హెచ్చరిస్తున్నాను. లేదు, ఇది బెదిరింపని మీరనుకుంటే అనుకోండి, ఐ డోంట్ కేర్. That's all for today. వాట్ ఇస్ దిస్? మనకొచ్చే ఇన్కమ్ ని కట్ చేసి మనల్ని వీక్ చేయాలని చూస్తుంది. ఇది చాలా గొప్ప ఆలోచన. ఇది మనల్ని దెబ్బతీయాలని మన ఫైనాన్షియల్ గ్రౌండ్ మీద దెబ్బ కొడుతుంది. అవును నిత్య, రోజా ఆట మొదలు పెట్టిందని నాకు అర్థమైంది. కానీ మనం కూడా ఆట మొదలు పెట్టాలి. దాని ఆటలు తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. నువ్వేం టెన్షన్ పడకు. ఏంటి, మీకు నేను పెట్టిన కంపెనీ రూల్స్ నచ్చినట్టు లేవు? మీ మొహాలు చూస్తుంటేనే తెలుస్తుంది. రోజా ఎక్కడి నుండో వచ్చి ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో ఊహించుకొని నువ్వు కంపెనీ చైర్మన్ అయిపోయి మేము నిన్ను కంపెనీ చైర్మన్ చేస్తే నువ్వే కంపెనీ చైర్మన్ లా ఫీల్ అవుతూ మమ్మల్ని ఎదిరిస్తున్నావు కదూ. ఇంతకింత అనుభవిస్తావు. అనుభవించడానికి ఇంకేముంది మేడం, ఎన్నో కష్టాలు అనుభవించాను. చిన్నప్పటి నుండి కష్టాలు అనుభవిస్తూనే ఉన్నాను.
ఇప్పుడు కంపెనీ శుద్ధి చేసే కార్యక్రమం మొదలు పెట్టాను. కంపెనీలో ఉన్న చీడ పురుగుల్ని ఏరి పారేస్తున్నాను. కంపెనీని క్లీన్ చేసే ప్రయత్నంలో ఉన్నాను. ఇందులో భాగంగానే అనవసరమైన ఖర్చులు, అనవసరమైన జీతభత్యాలు అందరికీ కట్ చేస్తున్నాను. అయినా మీరేంటి ఇంకా వెళ్ళలేదు? ఓ, ఇంటికి వెళ్ళడానికి కార్ లేదు కదా? మర్చిపోయాను, కంపెనీ రూల్స్ మారాయి కదా. కార్కి సంబంధించిన రూల్స్ గురించి మీకు తెలియదేమో. ఏంటి కార్ రూల్స్ మళ్ళీ కొత్తగా? పొద్దున 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కంపెనీకి పనిచేసిన, కంపెనీ గురించి ఆలోచించిన, కంపెనీ బాగోగులు ఇతర బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తో డిస్కస్ చేసిన వాళ్ళకి మాత్రమే కారు సదుపాయం కలదు.